అపర్ణ 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 అర్జున్ వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? అపర్ణ ఏంటి? కీర్తి అపర్ణేది? అపర్ణతో నీకేం పని? అర్జెంట్ గా తనతో మాట్లాడాలి. ఎక్కడుందో చెప్పు. ఏం మాట్లాడాలి? అయ్యో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. తను ఎక్కడుందో చెప్పు ప్లీజ్. ఏంటో అంత ఇంపార్టెంట్ మ్యాటర్? అది ముందు తనకే చెప్పాలి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి చెప్తాను. అదేంటో చెప్తేనే అపర్ణ ఎక్కడుందో చెప్తాను. కీర్తి 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 ప్లీజ్ కీర్తి అర్థం చేసుకో. చెప్పేటట్టయితే నీకే చెప్పుండేవాడు కదా. అపర్ణకు చెప్పిన వెంటనే నెక్స్ట్ నీకే చెప్తాను, సరేనా? నో, ముందు నాకే చెప్పాలి, లేదంటే నీ ఇష్టం. తప్పదా? నేను చెప్పాలంటే తప్పదు. సరే, నేను ఇన్నాళ్లుగా వెతుకుతున్న నా డ్రీమ్ గర్ల్ ఎవరో కాదు, అపర్ణే. ఏంటి? నీ డ్రీమ్ గర్ల్ అపర్ణేనా? అవును కీర్తి, తను పక్కనే పెట్టుకుని ఊరంతా వెతికాను. తన చుట్టూ తిరుగుతూ తన కోసం ఊరంతా వెతికాను. అదృష్టాన్ని ఎదురే పెట్టుకుని ఎన్నో రోజులు వెతికాను. లక్కీగా ఏ మాస్క్ అయితే మొదటిసారి చూశానో అదే మాస్క్ మా ఇద్దరిని కలిపింది. దానివల్లే అపర్ణ నా డ్రీమ్ గర్ల్ అని తెలిసింది. నువ్వు చెప్తుంది నిజమేనా? అవును కీర్తి, ఆ రోజు కోనసీమ క్లబ్ లో మాస్క్ లో ఉన్నది అపర్ణే. నేను సెల్ ఫోన్ లో ఫోటో తీసింది అపర్ణనే. కాకపోతే ఆ రోజు మాస్క్ లో ఉండడం వల్ల గుర్తుపట్టలేకపోయాను. అదే మాస్క్ లో ఉన్న అపర్ణ ఫోటో, మాస్క్ లేని అపర్ణ ఫోటో ఈ రోజు పక్కపక్కనే పెట్టి చూశాను. దాంతో నా డ్రీమ్ గర్ల్ అపర్ణ అని తెలిసిపోయింది. అసలు ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ తనకే చెప్దాం అనుకున్నాను. ఇదిగో నువ్వు బ్లాక్ మెయిల్ చేసేసరికి నీకే చెప్పాల్సి వచ్చింది. అంటే ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియదన్నమాట. ఎవ్వరికీ తెలీదు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ నిజాన్ని నీలోనే దాచుకో. ఇక నుంచి అపర్ణని మర్చిపో. ఏం నువ్వు అనేది? అపర్ణ నేనెందుకు మర్చిపోవాలి? ఎందుకంటే అపర్ణ మా అన్నయ్య ప్రేమించుకుంటున్నారు కాబట్టి. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు కాబట్టి. ఇద్దరు ప్రేమికుల మధ్యలోకి నువ్వు రాకూడదు కాబట్టి. డ్రీమ్ గర్ల్ అపర్ణే అని చెప్పినా ఆమె నీ ప్రేమను అంగీకరించదు. అర్థమైందా? నో, అంత అబద్ధం. నువ్వు జోక్ చేస్తున్నావు కదూ, నన్ను ఏడిపించాలని ఆట పట్టిస్తున్నావు కదూ. ప్రేమ విషయంలో కామెడీలు చేసేంత పిచ్చిదాన్ని కాదు. నేను చెప్పేది నిజం. లేదు, నేను నమ్మను. నా ప్రేమలాగే నాయుడు బావుది కూడా వన్ సైడ్ లవ్వే. నాయుడు బావు అపర్ణను లవ్ చేస్తున్నాడు తప్ప అపర్ణ నాయుడు బావుని లవ్ చేయట్లేదు, చేయదు కూడా. లేదు, అపర్ణ కూడా మా అన్నయ్య లవ్ చేస్తుంది. నో 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 నో, చచ్చినా నేను నమ్మను. ఇదిగో చూడు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాం అంటానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా? ఇది వాళ్ళ ప్రేమ విషయం రాజావారికి డైరెక్ట్ గా చెప్పలేక ఇలా బోర్డు మీద రాసి ఆయనకు తెలిసేలా చేయాలనుకున్నారు. అనుకోకుండా ప్లాన్ మిస్ అయింది. లేదంటే మొన్న అపర్ణ బర్త్డే రోజే వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయి ఉండేది. సారీ, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్. ఓకే, బాయ్. మా అన్నయ్య ఒంటి మీద కొట్టావు, నేను నీ ప్రేమ మీద కొట్టాను. ఏడు. మా అన్నయ్య ఏడ్చిన దానికి 100 రెట్లు ఏడు. సూరిగా వస్తున్నానండి.
యారో సూరిగా కొబ్బరి బొండాలు తెమ్మని చెప్పి గంట అయింది ఇంతసేపు ఏంట్రా? మీరు చెప్పింది మైసూర్ బాగుండాలి ఏంటండి పరిగెత్తుకెళ్ళి పార్సల్ తెచ్చేయడానికి చెట్టు ఎక్కాలి కొట్టాలి తీసుకురావాలి ఇంత తత్వంగా ఉందండి మరి. చాలే సోదాపి ముందు చల్లగా కొబ్బరి నీళ్ళు అపర్ణకి. అపర్ణ లేత బొండాలు నీళ్ళు చాలా బాగుంటాయి, తాగు తాగు. ఇవ్వరా? వద్దు ఇప్పటికే ఆలస్యమైంది, నేను వెళ్ళొస్తాను. చూసావా నీ ఆలస్యం వల్ల అపర్ణ కొబ్బరి నీళ్ళు తాకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళు నీ మోహన చూపించుకెళ్ళా దూరం వెళ్ళా. సారీ అపర్ణ, ఆడి వల్ల లేటు. ఆడిని ఎప్పుడో తెమ్మన్నాను. పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను. అపర్ణ ఒక్క నిమిషమే. అదే మరేం లేదు, మనం ఇక్కడ మాట్లాడుకున్న విషయాలేవి స్నేహితుడు చెప్పొద్దే. అలాగే. సారీ అపర్ణ, కర్ర చూసుకోలేదు. పర్వాలేదు నాయుడు బావా.